ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ శుక్ల సప్తమి గురువారము, సప్తమి తిథి. గురువారము గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అంటూ గురుదేవుని స్మరిస్తే మనందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక ప్రతిరోజులాగే సౌందర్య లహరిలోని ఒక దివ్యమైన శ్లోకరత్నాన్ని ఇప్పుడు మనం పారాయణం చేసుకుందాము. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతి వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపిసం మీళిత దృశా మహాసంసారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. అమ్మా ఆదిశక్తి జగజ్జనని బ్రహ్మదేవుడు పంచభూతాల్లో కలిసిపోతాడు. ఇక విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటాడు. యముడేమో నాశనమవుతాడు. ఇంద్రాది దేవతలు కూడా నాశనమవుతారు. కుబేరుడు అంతమవుతాడు. అయినప్పటికీ నీవు నీ పతిదేవుడైనటువంటి పరమేశ్వరునితో కూడి విహరిస్తూ ఉంటావు తల్లి. ఇలా మహాప్రళయంలో కూడా నీ ఒక్కదానివే అంతము లేకుండా పతిదేవునితో విహరిస్తావు. నీవు నిత్యురాలివి, నీవే శాశ్వతమైన అమ్మవు అంటూ ఎవరైతే అమ్మవారిని ఈ రకంగా ఈ శ్లోకరత్నంతో పారాయణ చేస్తారో వారికి నిస్సందేహంగా అమ్మవారి దివ్యానుగ్రహం కలుగుతుంది. ఇక బ్రహ్మాది దేవతలతో కూడా మనందరము అమ్మవారిని స్తోత్రం చేద్దాం. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయ మాం శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయ మాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అంటూ ఆ యొక్క హయగ్రీవుని తలుచుకున్న మనకు విద్యాబుద్ధులు తెలివితేటలు మేధస్సు కలుగుతాయి. ఇంకా ఈ యొక్క గురు రాఘవేంద్ర స్వామిని, సాయిబాబాను, షిరిడి సాయిబాబాను, ఇలాంటి సద్గురువులను, శంకరాచార్యుడు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు ఇలాంటి గురుదేవులను స్మరిస్తే మనకు సకల శుభాలు కలుగుతాయి. ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్